నగర ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా పైప్లైన్లు ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా ఆ త్రాగునీటి పైప్లైన్లు కుళాయిల వద్ద లీకేజీలు ఏర్పడితే వాటి ద్వారా మురుగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. లీకేజీలను గుర్తించడం, వాటిని తక్షణం సరిచేయడం ఇంజనీరింగ్ అధికారుల బాధ్యతని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. త్రాగునీటి పైప్లైన్లు కాలువలో మురుగునీరు ప్రవహించే ప్రాంతాలకు దూరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా నగర ప్రజలు తాగునీటిని ముందుగా వేడి చేసుకుని తాగాలని కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీపీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వారు ఎక్కడ కూడా వాటర్ ట్యాప్స్ లేదా వాటర్ లైన్లు లీకేజ్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత ఉంది. వాళ్ళు లీకేజ్ అవ్వకుండా కోరుతున్న జరుగుతుంది. అట్లాగే డ్రైన్స్లో కానీ ఇతర చోట్ల కానీ ఎక్కడ కూడా వాటర్ కనెక్షన్ ఉండే విధంగా ఉండకుండా చూడవలసిందిగా వాళ్ళు ఆదేశించడం జరిగింది. గతంలో కూడా వాళ్ళ దగ్గర మనం సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి మళ్ళీ రీచెక్ చేసి వాళ్ళంతా కూడా ఎష్యూరెన్స్ ఇవ్వాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది కొంచెం మనకి ఇతర మున్సిపాలిటీలు అక్కడ కూడా కొన్ని జాండీస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాటరు డల్యూట్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అందరూ కూడా కాచుకొని వేడి నీళ్ళు తాగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే చాలామంది మరి వేరే విధంగా అనుకోవద్దు. ఏంటంటే మనకి కొన్ని ప్రాంతాల్లో మనకి టై అండ్ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఈ ట్యాప్స్లో వచ్చిన నీళ్ళని అందరూ తీసుకుంటున్నారు. అందరూ కూడా కొంచెం వేడి చేసి తాగవలసిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దానితో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ సిబ్బంది, ముఖ్యంగా వాటర్ సప్లై సంబంధించిన సిబ్బంది తరచుగా వాటర్ శాంపుల్ టెస్ట్ చేసి ఏ విధమైన లోపాలు లేకుండా చూడవలసిందిగా వారిని ఆదేశించడం జరిగింది. ఎవరు కూడా మన అశ్రద్ధ చేయకుండా రేపటి నుంచి ప్రత్యేక డ్రైవ్ పెట్టమని ఎస్సీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా సమావేశంలో వాళ్ళని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేక డ్రైవ్ పెట్టి మొత్తం ఆల్ డోర్ టు డోర్ వాటర్ ఎలాగొస్తుందో చూసి టెస్ట్ చేస్తుంది వాళ్ళని ఆదేశించడం జరుగుతుంది.